ఒక 25-30 మంది ఉండి అందులో ఒక పిల్లలు బాగా ఏడుస్తున్నారు, ఆకలి ఉండండి అర్రా కాసేపు ఉండండి, ఈ పక్కనే రంకలగంధవరం డొక్క తీతమ్మ గారి ఇల్లు ఉంది, అక్కడ పెడితే ఆవిడ అన్నం పెడుతుంది, అక్కడికి వెడదాం అని చెప్పి వాడు చెప్పుకోవడం ఈవిడ వింది. అంతే ఇంకా వెళ్ళి షార్ట్ కట్ అంటే అడ్డతోవలోంచి ఆ మేనా తీసుకుని బాబా ఇంటికి వచ్చేసి ఏమీ చెప్పలేదండి, వాళ్ళు ఎటు ఇంటికే వస్తారు. అయితే గబగబా వాళ్ళు వచ్చే టైంకి అంటే ఆ రోజుల్లో కాఫీలు టీలు అవి ఉండేది, మజ్జిగ తాట బెల్లం పానకాలు, గుండిగల్లో పానకాలు అవన్నీ కలిపేసి వంట చేసి రెడీగా ఉంది, ఆకులు వేసేసి వీళ్ళు వచ్చారు. గబా 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 ఇదేమిటి వచ్చేవాడికి అన్ని విస్తళ్ళు వేసేసి ఉన్నాయి అని వాళ్ళు చెప్పారు. అందరికి భోజనాలు కొట్టించి కడుపు నిండా తినమని చెప్పేసి మరీ అడిగి 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 అలా కడుపు నిండా పెట్టేదండి. వాళ్ళు వెళ్ళాక ఆ విస్తాళ్ళు అన్ని తీసేసి పెట్టింది. ఆవిడ యాత్ర సగంలో అలా అయిపోయింది. అంతర్వేది యాత్ర మళ్ళీ వాళ్ళ ఆకలి తీర్చడం కోసం వెనక్కి అంటే ఆవిడ ఉద్దేశం నేను అంతర్వేది వెళ్ళకపోయినా ఆ భగవంతుడిని చూడకపోయినా పర్వాలేదు, అన్నార్తుల ఆకలి తీర్చాలి.